మరేం కావాలి మీకు? నీ మంగళసూత్రం. వాడు నీ మెళ్ళో కట్టిన తాళి నా గౌరవానికి ఉరితాడైంది. అందుకే దాన్ని విడిపించుకోవాలి. ఇస్తావలేదా? ప్రశాంత్ నాయుడు దూరం చేయకండి. నువ్వు కట్టిన తాళి తెంచి నా మొహాన్ని కొట్టిపోయింది. ఓ అలాగా, టాప్ సీక్రెటా? ఆ టాప్ సీక్రెట్ ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. చెప్పు చెప్పను. చెప్పు దివ్య. టాప్ సీక్రెట్ చెప్పవా? నిన్న మీ అమ్మగారు వచ్చారు. సుమంగళి చేతులు బోసిగా ఉండకూడదని చెప్పి ఈ గాజులు నా చేతులకు తొడిగారు. బాగున్నాయి కదా? ఏమైంది ప్రశాంత్? ఆ గాజులు తిరిగిచ్చే దివ్య. తిరిగిచ్చేయాలా? ఎందుకు? ఈ అత్తయ్య ఆశీర్వదించినవి. ఆశీస్సులు అమ్మవే, కానీ బంగారం మా నాన్నది. బంగారం కోసం నేను తీసుకోలేదు ప్రశాంత్. మీ అమ్మగారి మనసు బాధ పెట్టడం ఇష్టం లేకే నేను ఈ గాజులు తీసుకున్నాను. నన్ను అర్థం చేసుకో దివ్య. నాకు కూడా అమ్మ మనసు బాధ పెట్టాలని లేదు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? చూడు దివ్య, నిన్ను మనస్ఫూర్తిగా కోడలుగా అంగీకరించలేని ఆయన సొత్తు వీసమెత్తు కూడా మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు. మనం కోరుకునేది ఆయన ఆశీస్సులే కానీ ఆస్తి అంత మాత్రం కాదు. అర్థం లేకుండా మాట్లాడకు ప్రశాంత్. నేను ఈ గాజులు తిరిగివను. అయితే నేనే ఇవ్వాల్సి వస్తుంది. నేను చేసింది ఏం బాగలేదు. ప్రశాంత్ మనసు అనవసరంగా కష్టపెట్టాను. పాపం ఏమి తినకుండానే వెళ్ళిపోయాడు. తిరిగి రాగానే నా చేత్తో నేనే అన్నం తినిపిస్తాను. క్షమించమని అడుగుతాను. చీకటి పడిపోయింది. ప్రశాంత్ ఇంకా ఇంటికి రాలేదు. ఏదైనా ప్రమాదం? అలాంటిదేం జరగడానికి వీల్లేదు. ఎక్కడున్నాడో ఏమిటో. ఎక్కడున్నా సరే వెళ్ళి బ్రతిమాలి తీసుకొస్తాను. గట్టిగా నొక్కకే. పెద్దయ్య ప్రశాంత్ ఇక్కడికి వచ్చాడా? రాలేదే, పనిలో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాడమ్మా. ఎక్కడికి రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏమన్నా గొడవ పెట్టుకున్నారేమో. అదేమీ ఉండదు కానీ నువ్వు పట్టదే. దివ్య, ఎక్కడున్నావు ఇంతసేపు? జవాబు చెప్పు. దివ్య, నన్ను ముట్టుకోవద్దు ప్రశాంత్. నేనేమైపోవాలని అసలు నా గురించి ఆలోచించావా? దివ్య, దివ్య చచ్చిపోయింది. ఒక చిన్న పొరపాటు చేశానని వెళ్ళిపోయావు. ఇదేనా మన ప్రేమకు అర్థం? ప్లీజ్ దివ్య, నా మాట విను. విన్నావు. ఎందుకైనా మనం అందరినీ వదిలేసి వచ్చింది? నువ్వు లేని ఒక్కొక్క క్షణం చేస్తూ బతిగా తెలుసా? నేను నిన్ను క్షమించను. ఐ హేట్ యు ప్రశాంత్. సుమంగళి చేతులు ఓసిగా ఉండకూడదని అమ్మ చెప్పింది. ఐఎమ్ సారీ ప్రశాంత్. వెరీ సారీ. నో, ఐ మస్ట్ ఫీల్ సారీ. మరెప్పుడు నన్ను వదిలి వెళ్ళనని మాట ఇవ్వు. నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో మరేది ఇంకెవ్వరూ అక్కర్లేదు ప్రశాంత్. నువ్వే నా ప్రాణం. ఐ లవ్ యు. దివ్య, పొద్దు నుంచి భోంచేయలేదు. చాలా ఆకలిగా ఉంది. ఏంటమ్మా? మా వారు పై ఫ్లోర్ లో ఉన్నారు. ఇక్కడి నుంచి ఏం వినిపించట్లేదు. ఆయనతో ఒక మాట చెప్పాలి. నువ్వు కాస్త చెప్తావు పెద్దమ్మా? ఏమని చెప్పాలి? ఆయనతో చెప్పు ఐ లవ్ యూ. ఈ మాట చెప్పటానికి నువ్వింత దూరం రావాలా? పిచ్చి పిల్ల. ఓయ్ ముసలాడా! ఏమిటే నా పడుచు పెళ్ళావా? ఐ లవ్ యూ.
పోసి నీ సోపు కాకులెత్తుకుపోను 30 ఏళ్ల నుంచి చెవులు నిక్కబెట్టుకున్నాను కదటే ఈ మాట ఇంటానికి పద కొంపకపోదు. ఇది నేననడం కాదు ముసలాడా, కిందనున్న లైలా పైన పనిచేస్తున్న మజునుకి చారవేయమంటున్నది కబురు. పోసింతేనా 30 ఏళ్ల తర్వాత గుప్పుమని పొంగిందే కోరిక తుస్సుమనిపించావు కదటే. చెప్తాలే బాబు ప్రశాంత్. ఏం మావా? మీ ఆవిడ కింద నుంచి ఒక కబురు చెప్పమంటున్నది. ఐ లవ్ యూ. మావా తనతో చెప్పు, ఆ సోకు నాకు భలే ముద్దొస్తుంది, బహుమానంగా ముద్దివ్వడానికి నేను కిందికి దిగొస్తున్నా. ఏమైనా పడుతు పెళ్ళావా? ఏంటి నా ముసలాడా, ముద్దిగటానికి కిందకు వస్తున్నానే. ఎట్టా ఉందే నా సోకు? లో 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 లో. నీ సోకి ముద్దు కావాలా? ఇది అందరి ముందు చెప్పుకు చేసే పని ఏమిటి? పోసిన 10 మంది మనవలకి నాయనమ్మా నేను కాదే, ఆ పైనున్న మజును కిందనున్న లైలాకి పెడుతున్నాడే ముద్దు. అమ్మా దివ్య, అతను చెప్పమంటున్నాడు నీకు ముద్దివ్వడానికి పైనుంచి కిందికి వస్తున్నాడంట. దివ్య నువ్వు వెళ్ళొద్దు, నేను వచ్చేస్తున్నా. నువ్వు వెళ్ళొద్దు దివ్య, నువ్వు వెళ్ళొద్దు, నేను వచ్చేస్తున్నా. డాక్టర్, దిస్ ఇస్ ఎమర్జెన్సీ కేస్, ప్లీజ్ హరి అప్. ఓకే డాక్టర్. డాక్టర్ ప్రశాంత్ కి మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. కనీసం ₹1,00,000 దాకా అర్జెంటుగా కావాల్సి వస్తుంది. అమ్మాయి గారు, నాన్నగారు లేరా? నాన్నగారు నాన్నమ్మగారు కాశీ వెళ్ళారు, ఎప్పుడొస్తారో తెలదండి. నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు? మావయ్య, దయచేసి నా మాట వినండి. ప్రశాంత్ కి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్? ఎక్కడున్నాడు వాడు? హాస్పిటల్లో ఆఖరి క్షణాల్లో ఉన్నాడు. అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. అందుకు ₹1,00,000 కావాలంటే డాక్టర్లు. ఆపరేషన్ చేయకపోతే ప్రశాంత్ దొరకడు. దయచేసి నా ప్రశాంత్ ప్రాణాలతో దక్కించండి. సరే మీరు ముందు ఆసుపత్రికి వెళ్ళండి, నేను డబ్బులు పట్టుకొస్తా. పదండ్రా. మావయ్య గారు ఇంకా రాలేదే? వచ్చేస్తారమ్మా, నువ్వేం భయపడకు. ప్రశాంత్ నువ్వు అమితంగా ప్రేమిస్తున్నావు కదూ, వాడి కోసం నువ్వు ఏమైనా చేయగలవా? చేయగలను. ముందు ఆపరేషన్ జరగనివ్వండి. ఒక్క క్షణం చాలా విలువైంది. ప్రశాంత్ నాకు అంతకంటే విలువైనవాడు. మరేం కావాలి మీకు? నీ మంగళసూత్రం. పిచ్చెక్కిందా మీకు? ఏమిటండి ఆ మాటలు? పిచ్చెక్కిన వాడికి నా తెలివితేటలు ఎలా ఉంటాయి? మీది పిచ్చి కాదు, రాక్షసత్వం. కాకపోతే ఒక సుమంగళ మెళ్ళ మంగళసూత్రాలు లాక్కుంటారా? లాక్కోటలేదే, కొనుక్కుంటున్నాను. ఇవి ₹1,00,000. వద్దండి, అంత పాపానికి ఒడిగట్టద్దు. ఆడదానికి అన్యాయం చేస్తే పుట్టించిన భగవంతుడు కూడా పుట్టగతులు ఉండవండి. నువ్వు నోరు మూసుకుంటావా? మీరు మనిషి కాదు, పశువు కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. నిజంగానే మీకేదో దయ్యం పట్టింది. అవును, నేను పశువునే, నాకు దయ్యం పట్టింది. ఈయనట్టు అవడానికి కారణం దీని పాపం. 10 మందిలో నన్ను చెంపదెబ్బ కొట్టి హీనాతిహీనంగా అవమానించాడు. అందుకని తండ్రి చేసిన తప్పు కూతురు మీద కసి తెచ్చుకుంటారా? ఆ డబ్బులు ఇవ్వండి. ఆ విషయాల్లో జోక్యం కలుగు చేసుకున్నావో నరికి పోగులు పెడతాను. పా. ఏమండి? నా మాట వినండి. నోరు మూసుకుని బడిపో. తేల్చుకో, ఆలస్యం చేశావంటే నీ మొగుడు చస్తాడు. అంత మాట అనకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. నా కోసం కాకపోయినా చావు బతుకుల్లో ఉన్న మీ అబ్బాయి మొహం చూసైనా చాలు చూపించండి. చాలి, వాడు నీకు మొగుడైన రోజునే నా కొడుగ్గా చచ్చాడే. వాడు నీ మెళ్ళో కట్టిన తాళి నా గౌరవానికి ఉరితాడైంది. అందుకే దాన్ని విడిపించుకోవాలి. ఇస్తావలేదా? ఇది కేవలం ఒక తాడు మాత్రమే కాదు, ఆలు మగల అనుబంధానికి గుర్తు. ఆడదానికి జన్మ జన్మల పూజా ఫలం. మీరు నా ప్రాణం అడిగినా ఇవ్వగలను. మంగళసూత్రం అడిగితే ఎలా ఇమ్మంటారు?
బుద్ధి లేకుండా కాలాన్ని వృధా చేశావంటే 11వ రోజు నీ బొట్టు చెరిపేసి నీ మెళ్ళో తాళి తెంచేస్తారు. సరే నేను వస్తాను. వద్దు, ప్రశాంత్ నా నుండి దూరం చేయకండి. ప్రశాంత్ లేకుండా నేను బతకలేను. నేను చచ్చిపోతాను. చచ్చిపో. ఆగండి. మీరు చెప్పినట్టు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే పద, మంగళసూత్రం నా చేతికిచ్చి ఇక నుంచి నా కొడుక్కి నీకు ఎటువంటి సంబంధం లేదని వాడి మీద ప్రమాణం చేసి చెబుతుగాని పద. చెప్పేది జాగ్రత్తగా విను. ఈ క్షణం నుండి నువ్వు ప్రశాంతిని కలవకూడదు, మాట్లాడకూడదు, ఫోన్ చెయ్యకూడదు, ఎదురైన కన్నెత్తి కూడా చూడకూడదు. ఈ ప్రమాణం సంగతి వాడికి తెలియకూడదు. ఇప్పటి నుంచి నీకు ప్రశాంతికి మధ్య ఉన్న ఆలు మగల అనుబంధం చచ్చిపోయింది. టైం అయింది, మాత్రం వేసుకో. ముందు దివ్య ఎక్కడుందో చెప్పమ్మా. ఎన్నిసార్లు అడిగినా దాటేస్తున్నావు. సూటికి అడిగితే చెప్పవే. నేను వెంటనే దివ్యని చూడాలమ్మా. ఏమిట్రా దివ్య 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 అని పిచ్చెక్కిన వాళ్ళ కలవరిస్తున్నావు? అది ఎక్కడుందా నీకు కావాలా? ఆ దివ్యే నీ కర్మకి నిన్ను వదిలేసి దాని బాబు దగ్గరికి వెళ్ళి దివ్యంగా ఉంది. అబద్ధం. అలా ఎన్నటికీ జరగదు. సరే జరగదు. అయితే మరి ఇదిరా, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక్కసారైనా నేను చూడటానికి వచ్చిందా? అబ్బే లేదే, పుట్టింట్లో కూర్చుని వాళ్ళ నాన్నతో జలసాలు చేసుకుంటోంది. భగవంతుడి దయ వల్ల సమయానికి కబురు తెలిసి ఆసుపత్రికి వచ్చాను కాబట్టి సరిపోయిందిరా. లేకపోతే నీ శవాన్ని మోసుకెళ్ళడానికి కూడా ఒక్కడుండేవాడు కాదు. నో, దివ్య అలా చేయదు. నా కోసం తను చావడానికైనా సిద్ధపడుతుంది, కానీ నన్ను ఒంటరిగా చావమని వదిలేసిపోదు. వారి బెర్రి బాగులాడా, మరీ దాన్నంత ఆకాశానికి ఎత్తేయకు. నీ రంభా, ఊర్వశి, సతీ సావిత్రి, సక్కుబాయి నువ్వు కట్టే తాళి తెంచి నా మొహాన్ని కొట్టిపోయింది. ఇప్పటికైనా నమ్ముతావా? నో, నేను నమ్మను నమ్మను నమ్మను. దివ్య గురించి చెడ్డగా నేను వినలేను. స్వయంగా చూస్తేనే కానీ ఎవరిని నమ్మను. నీ కర్మ. పరభా చుడిపో. ఈ క్షణం నుండి నువ్వు ప్రశాంతిని కలవకూడదు, మాట్లాడకూడదు, ఎదురైన కన్నెత్తి కూడా చూడకూడదు. ఈ ప్రమాణం సంగతి వాడికి తెలియకూడదు. ఇప్పటి నుంచి నీకు ప్రశాంతికి మధ్య ఉన్న ఆలు మగల అనుబంధం చచ్చిపోయింది. హౌ నైస్ ఆఫ్ యూ. నేనంటే నీకు ఇంకా ఇష్టం అని అనుకోలేదు. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఇంతలో నేను ఇంతలా దిగజారిపోతావని కల్లో కూడా అనుకోలేదు దివ్య. హాస్పిటల్లో చావు బతుకులో ఉన్న నన్ను వదిలేసి నువ్వు వచ్చేసావని మా నాన్న చెప్తే నమ్మలేకపోయాను. ఇప్పుడే తెలిసింది మా నాన్న చెప్పిందే నిజం. నీ ప్రేమ అబద్ధం. నోరు తెరవే దివ్య, మాట్లాడు ప్లీజ్. నా ప్రేమలో ఏం లోపం ఉందో చెప్పు. నాకింత శిక్షను ఎందుకు విధించావు? చెప్పు దివ్య, చెప్పు. చూడు ప్రశాంత్, నీ పుట్టినప్పటి నుండి ఐశ్వర్యాలతో పెరిగిందాన్ని. నువ్వుండే పరిస్థితుల్లో నా అవసరాలు తీర్చే స్థితిలో లేవు. పైగా నీకు యాక్సిడెంట్ కూడా అయింది. ఒక వికలాంగుడి భార్యగా ఒకవేళ నీకేమైనా జరిగితే విధవరాలుగా బ్రతకడం, ఈ రెండు భరించే శక్తి నాకు లేదు. దివ్య, లీవ్ హిమ్ అలోన్ హర్షద్. పాప ఇప్పుడే హాస్పిటల్ నుండి వస్తున్నాడు. ఒంటి మీద తెలివి ఉన్నట్లేదు. ఇప్పుడిప్పుడే తెలివొస్తోంది, తెలిసొస్తుంది దివ్య. నేను నిన్ను ప్రేమించాను దివ్య. కొన ఊపిరి పోయేదాకా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. కానీ నువ్వు చేసిన పని ఎవరితో నువ్వు చెప్పకు. ఎందుకంటే ప్రేమంటే డ్రామా అనుకుంటారు. ప్లీజ్. ఛన్ ఛన్ ఛన్